హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం అల్లు అర్జున్ ముంబై షిఫ్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ముంబైలో ఎక్కువగా ఉండబోతున్నారనే చర్చ నడుస్తుంది. రాకా లాంటి భారీ ప్రాజెక్టుల కోసం బాలీవుడ్ కనెక్షన్ స్ట్రాంగ్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పూర్తిగా కెరీర్ స్ట్రాటజీ మూవ్ అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ నిర్ణయం బన్నీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విజయ్ దేవరకొండ నాని కాంబో మూమెంట్. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ముహూర్తంలో నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. డైరెక్టర్ శౌర్య ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారన్న విషయం మరింత ఆసక్తి పెంచుతుంది. మరి ఈ కాంపో నిజంగా సినిమా అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక్కడ ఒక ఎమోషనల్ అప్డేట్ బయటకు వచ్చింది జెనెలియా గురించి. రాజా శివాజీ ట్రైలర్స్ ఈవెంట్ లో స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా కోసం టీం పడిన కష్టం గురించి చెబుతూ ఆమె కంటతడి పెట్టడం అందరినీ టచ్ చేసింది. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా మంది కష్టం అని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇది సినిమా వెనుక ఉన్న ఎమోషన్ ను మరోసారి చూపించింది. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం డైరెక్టర్ అట్లీ ఫ్యామిలీ గుడ్ న్యూస్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రియా దంపతులకు రెండో బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని వాళ్ళు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండస్ట్రీ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కపుల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ న్యూస్ వెంటనే వైరల్ అయింది. ఇది అట్లీ ఫ్యామిలీకి స్పెషల్ మూమెంట్ గా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం చిరంజీవి రియల్ లైఫ్ సపోర్ట్. కష్టాల్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మరియు మాజీ మేనేజర్ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే ముందుండే వ్యక్తిగా ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో రియల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది మెగాస్టార్ కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. ఇప్పుడే వైరల్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వాజా 2 రీమేక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన వాజా 2 సినిమాను ఇప్పుడు తెలుగులో వాలా 2 గా తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో భారీ కలెక్షన్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ను సాహు గారపాటి హ్యాండిల్ చేస్తున్నారని సమాచారం. స్టోరీ స్ట్రాంగ్ గా ఉండడంతో తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలున్నాయి. మరి ఈ రీమేక్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలో ఉన్న విషయం ఓటీటీ కంటెంట్ పెరుగుదల. ప్రస్తుతం ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ వల్ల మలయాళ తమిళ సినిమాలు కూడా తెలుగులో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు కూడా ఓటీటీలో పెద్ద హిట్స్ అవుతున్నాయి. స్టార్ హీరోలకే కాదు కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది ఇండస్ట్రీలో పెద్ద మార్పుకు సంకేతంగా మారింది. ఇక్కడ మరో హాట్ టాపిక్ కోలీవుడ్ స్టార్ విజయ్ పర్సనల్ లైఫ్. విడాకుల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చిందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఒకవైపు రాజకీయ ఎంట్రీ, మరోవైపు వ్యక్తిగత జీవిత సమస్యలు, ఇలా రెండు వైపులా ప్రెషర్ ఉందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయం ఎటు తిరుగుతుందో అనేది వేచి చూడాలి. ఇప్పుడే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో విషయం బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా. డైరెక్టర్ కరుణాకరన్ తో కలిసి కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుంది. యూత్ టార్గెట్ స్టోరీతో ఈ సినిమా వస్తుందనే సమాచారం. ఇది గణేష్ కెరీర్ కు కీలక ప్రాజెక్ట్ గా మారుతుందని అంటున్నారు. మరి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇప్పుడు ఫైనల్ హాట్ టాపిక్ టాలీవుడ్ ట్రెండ్ పూర్తిగా మారిపోతుంది. పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ డామినేషన్, కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ, ఇవి అన్ని కలిసి ఇండస్ట్రీని కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. ప్రతి హీరో కూడా ఇప్పుడు మార్కెట్ విస్తరణపై ఫోకస్ పెడుతున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటేనే సక్సెస్ అనే కొత్త ఫార్ములా కనిపిస్తుంది. మరి ఈ మార్పులు టాలీవుడ్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్తాయా లేదా అనేది వేచి చూడాలి. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం అల్లు అర్జున్ ముంబై షిఫ్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ముంబైలో ఎక్కువగా ఉండబోతున్నారనే చర్చ నడుస్తుంది. రాకా లాంటి భారీ ప్రాజెక్టుల కోసం బాలీవుడ్ కనెక్షన్ స్ట్రాంగ్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది పూర్తిగా కెరీర్ స్ట్రాటజీ మూవ్ అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి ఈ నిర్ణయం బన్నీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విజయ్ దేవరకొండ నాని కాంబో మూమెంట్. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ముహూర్తంలో నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇవ్వడం
ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. డైరెక్టర్ శౌర్య ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారన్న విషయం మరింత ఆసక్తి పెంచుతుంది. మరి ఈ కాంపౌండ్ నిజంగా సినిమా అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక్కడ ఒక ఎమోషనల్ అప్డేట్ బయటకు వచ్చింది జెనెలియా గురించి. రాజా శివాజీ ట్రైలర్స్ ఈవెంట్ లో స్టేజ్ మీద ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా కోసం టీం పడిన కష్టం గురించి చెబుతూ ఆమె కంటతడి పెట్టడం అందరినీ టచ్ చేసింది. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, చాలా మంది కష్టం అని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇది సినిమా వెనుక ఉన్న ఎమోషన్ ను మరోసారి చూపించింది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న మరో విషయం డైరెక్టర్ అట్లీ ఫ్యామిలీ గుడ్ న్యూస్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రియా దంపతులకు రెండో బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని వాళ్ళు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండస్ట్రీ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కపుల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ న్యూస్ వెంటనే వైరల్ అయింది. ఇది అట్లీ ఫ్యామిలీకి స్పెషల్ మూమెంట్ గా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం చిరంజీవి రియల్ లైఫ్ సపోర్ట్. కష్టాల్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మరియు మాజీ మేనేజర్ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే ముందుండే వ్యక్తిగా ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో రియల్ హీరో కాదు రియల్ హీరో అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది మెగాస్టార్ కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. ఇప్పుడే వైరల్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వాజా 2 రీమేక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన వాజా 2 సినిమాను ఇప్పుడు తెలుగులో వాలా 2 గా తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో భారీ కలెక్షన్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ను సాహు గారపాటి హ్యాండిల్ చేస్తున్నారని సమాచారం. స్టోరీ స్ట్రాంగ్ గా ఉండడంతో తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలున్నాయి. మరి ఈ రీమేక్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలో ఉన్న విషయం ఓటీటీ కంటెంట్ పెరుగుదల. ప్రస్తుతం ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ వల్ల మలయాళ తమిళ సినిమాలు కూడా తెలుగులో ట్రెండ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు కూడా ఓటీటీలో పెద్ద హిట్స్ అవుతున్నాయి. స్టార్ హీరోలకే కాదు కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది ఇండస్ట్రీలో పెద్ద మార్పుకు సంకేతంగా మారింది. ఇక్కడ మరో హాట్ టాపిక్ కోలీవుడ్ స్టార్ విజయ్ పర్సనల్ లైఫ్. విడాకుల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చిందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఒకవైపు రాజకీయ ఎంట్రీ, మరోవైపు వ్యక్తిగత జీవిత సమస్యలు, ఇలా రెండు వైపులా ప్రెషర్ ఉందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయం ఎటు తిరుగుతుందో అనేది వేచి చూడాలి. ఇప్పుడే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో విషయం బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా. డైరెక్టర్ కరుణాకరన్ తో కలిసి కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రారంభించారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుంది. యూత్ టార్గెట్ స్టోరీతో ఈ సినిమా వస్తుందనే సమాచారం. ఇది గణేష్ కెరీర్ కు కీలక ప్రాజెక్ట్ గా మారుతుందని అంటున్నారు. మరి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఇప్పుడు ఫైనల్ హాట్ టాపిక్ టాలీవుడ్ ట్రెండ్ పూర్తిగా మారిపోతుంది. పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ డామినేషన్, కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ, ఇవి అన్ని కలిసి ఇండస్ట్రీని కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. ప్రతి హీరో కూడా ఇప్పుడు మార్కెట్ విస్తరణపై ఫోకస్ పెడుతున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటేనే సక్సెస్ అనే కొత్త ఫార్ములా కనిపిస్తుంది. మరి ఈ మార్పులు టాలీవుడ్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1+.